ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో దేవుని పిల్లలకు శుభములు. ప్రియులరా, దేవుని మహాకృపను బట్టి ఆదికాండాన్ని ధ్యానించుకుంటూ ఉన్నాం. ఇంతవరకు మనం ధ్యానం చేసుకున్నటువంటి ధ్యానాలలో 18 అధ్యాయాలు పూర్తిగా ధ్యానం చేసుకోగలిగాము. ఈ వీడియోలో 19వ అధ్యాయాన్ని ధ్యానించుకుందాం. ఆదికాండము 19వ అధ్యాయము 1వ వచనము. ఆ సాయంకాలమందు 2 దేవదూతలు సొదొమ చేరునప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండి ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారము చేసి, నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుకొనుడి. మీరు పెందలకడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చును అనెను. అందుకు వారు, అలాగు కాదు, నడివీధిలో రాత్రి వెళ్ళబుచ్చుదుమని చెప్పిరి. అయినను అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు, అనగా సొదొమ మనుషులు, బాలురును వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టివేసి, 5వ వచనం, లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడా? మేము వారిని కూడునట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకొని రమ్మని అతనితో చెప్పగా, లోతు వెలుపల ద్వారమునొద్ద నున్న వారి దగ్గరకు వెళ్ళి తన వెనక తలుపు వేసి, అన్నలారా, ఇంత పాతకము కట్టుకొనకుడి. ఇదిగో, పురుషుని కూడని 2 కుమార్తెలు నాకున్నారు. సెలవైతే వారిని మీ యొద్దకు వెలుపలికి తీసుకొని వచ్చేదను. వారిని మీ మనసు వచ్చినట్లు చేయుడి. ఈ మనుషులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు గనక వారిని మీరేమీ చేయకూడదని చెప్పినప్పుడు వారు, నీవు అవతలికి పొమ్మనిరి. మరియు వారు, వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి తీర్పరిగా నుండజూచుచున్నాడు కాగా వారికంటే నీకు ఎక్కువ కీడు చేసేదమని చెప్పి లోతు అను ఆ మనుషుని మీద దొమ్మిగా పడి తలుపు పగలగొట్టుటకు సమీపించిరి. అయితే ఆ మనుషులు తమ చేతులు చాచి లోతును ఇంటిలోనికి తమ యొద్దకు తీసుకొని తలుపు వేసిరి. అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారము దగ్గర ఉన్న వారికి కను మబ్బు కలుగజేయగా వారు ద్వారము కనుగొనలేక విసిక్కిరి. అప్పుడు ఆ మనుషులు లోతుతో, ఇక్కడ నీకు మరెవరున్నారు? నీ అల్లుణ్ణి, నీ కుమారులను, నీ కుమార్తెలను, ఈ ఊరిలో నీకు కలిగిన వారినందరినీ వెలుపలికి తీసుకొని రమ్ము. మేము ఈ చోటు నాశనము చేయవచ్చితిమి. వారిని గూర్చిన మొర్ర యెహోవా సన్నిధిలో గొప్పదాయను గనక దాన్ని నాశనము చేయుటకు యెహోవా మమ్మును పంపెనని చెప్పగా, లోతు బయటకు వెళ్ళి కుమార్తెలను పెండ్లాడనై ఉన్న తన అల్లుళ్లతో మాటలాడి, రండి, ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడని చెప్పెను. అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయువాని వలె ఉండెను. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి
లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలు నశించిపోకుండా నీ భార్యను ఇక్కడనున్న నీ 2 కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పిరి. అతడు తడువు చేసెను. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకొని వచ్చి ఆ ఊరి బయట ఉంచిరి. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తరువాత ఆయన, నీ ప్రాణమును దక్కించుకొనున్నట్లు పారిపొమ్ము, నీ వెనుకక చూడకుము, ఈ మైదానములో ఎక్కడనూ నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపొమ్మని చెప్పగా, లోతు, ప్రభువా, అలాగు కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీదకి వచ్చినది. నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను ఘనపరిచితిని. నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను. ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోవుదునేమో. ఇదిగో, పారిపోవుటకు ఈ ఊరు సమీపములో ఉన్నది, అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకొని పోనిమ్ము. అది చిన్నది కదా, నేను బ్రతుకుదనని చెప్పినప్పుడు ఆయన, ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనము చేయను, ఈ విషయంలో నీ మనవి అంగీకరించి తిని నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము. నీవక్కడ చేరు వరకు నేనేమీ చెయ్యలేనెను. అందుచేత ఆ ఊరికి సోయరు అను పేరు పెట్టబడెను. 23వ వచనం. లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించెను. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను, ఆ మైదానమంతటిని, ఆ పట్టణములలో నివసించు వారందరినీ, నేల మొలకలను నాశనము చేసెను. అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తాను యెహోవా సన్నిధిని నిలిచిన చోటికి వచ్చి సొదొమ గొమొర్రాల తట్టును, ఆ మైదానపు ప్రదేశము యావత్తును చూడగా, అదిగో ఆ ప్రదేశపు పొగ ఆవము పొగవలే లేచుచుండెను. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకొని లోతు కాపురమున్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనమున మధ్యన లోతు ఉండకుండా, ఆ నాశనమున మధ్యన లోతు నశింపకుండా అతన్ని తప్పించెను. 30వ వచనం. లోతు సోయారులో నివసించుటకు భయపడి తన 2 కుమార్తెలతో కూడా సోయారు నుండి పోయి ఆ పర్వతమందు నివసించెను. అతడును అతని 2 కుమార్తెలను ఒక గుహలో నివసించిరి. అట్లుండగా అక్క తన చెల్లెలితో, మన తండ్రి ముసలివాడు సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడును లేడు. మన తండ్రికి ద్రాక్షారసము త్రాగించి అతనితో శయనించి మన తండ్రి వలన సంతానము కలుగజేసుకొందము రమ్మని చెప్పెను. ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షారసము త్రాగించిన తరువాత అతని పెద్ద కుమార్తె లోపలికి వెళ్ళి తన తండ్రితో శయనించెను. కానీ ఆమె ఎప్పుడు శయనించెనో, ఎప్పుడు లేచిపోయెనో అతనికి తెలియలేదు. మరునాడు అక్క తన చెల్లెలను చూచి,
నిన్నటి రాత్రి నా తండ్రితో నేను శయనించి తిని, ఈ రాత్రి అతనికి ద్రాక్షారసము త్రాగించిన తర్వాత నీవు లోపలికి వెళ్ళి అతనితో శయనించుము, అలాగున మన తండ్రి వలన సంతానము కలుగజేసుకుందామని చెప్పెను. ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షారసము త్రాగించిరి. అప్పుడు ఆ చిన్నది లేచి అతనితో శయనించెను. ఆమె ఎప్పుడు శయనించెనో ఎప్పుడు లేచిపోయెనో అతనికి తెలియలేదు. అలాగున లోతు యొక్క 2 కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులైరి. వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబు అను పేరు పెట్టెను. అతడు నేటి వరకు మోయాబీయులకు మూల పురుషుడుగా ఎంచబడును. చిన్నది కూడా కుమారుణ్ణి కని వానికి బెన్నమ్మి అను పేరు పెట్టెను. అతడు నేటి వరకు అమ్మోనీయులకు మూల పురుషుడుగా ఎంచబడును. దేవునికి స్తోత్రాలు. ప్రియులరా, ఈ 19వ అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలను ఇప్పుడు చూద్దాం. మొదటి ప్రశ్న, లోతు ఎక్కడ కూర్చుండి ఉండెను? లోతు ఎక్కడ కూర్చుండి ఉండెను? 2, దేవదూతలను లోతు ఏమని వేడుకొన్నాడు? దేవదూతలను లోతు ఏమని వేడుకొన్నాడు? 3, దేవదూతలు లోతుకు చెప్పినదేమిటి? దేవదూతలు లోతుకు చెప్పినదేమిటి? 4, లోతు దేవదూతలకు పెట్టినటువంటి విందు భోజనము ఏమిటి? లోతు దేవదూతలకు పెట్టిన విందు భోజనము ఏమిటి? 5, లోతు ఇంటిలో ఉన్నవారు పండుకొనక ముందు జరిగిన సంఘటన ఏమిటి? లోతు ఇంటిలో ఉన్నవారు పండుకొనక ముందు జరిగిన సంఘటన ఏమిటి? 6, పట్టణస్థులు లోతును అడిగినదేమిటి? పట్టణస్థులు లోతును అడిగినదేమిటి? 7, లోతు పట్టణస్థులతో చెప్పినదేమిటి? లోతు పట్టణస్థులతో చెప్పినదేమిటి? 8, లోతు దేవదూతలను గూర్చి చెప్పినదేమిటి? లోతు దేవదూతలను గూర్చి చెప్పినదేమిటి? 9, పట్టణస్థులు లోతు ఇంటిపై దొమ్మిగా పడి చేసినదేమిటి? పట్టణస్థులు లోతు ఇంటిపై దొమ్మిగా పడి చేసినదేమిటి? 10, దేవదూతలు పట్టణస్థులకు చేసినదేమిటి? దేవదూతలు పట్టణస్థులకు చేసినదేమిటి? 11, లోతును దేవదూతలు ఏమని అడిగారు? లోతును దేవదూతలు అడిగినదేమిటి? 12, దేవదూతలు లోతు దగ్గరకు రావటానికి చెప్పిన కారణమేమి? దేవదూతలు లోతు దగ్గరకు రావటానికి చెప్పిన కారణమేమి? 13, దేవదూతలను పంపినది ఎవరు? దేవదూతలను పంపినది ఎవరు? 14, లోతు బయటకు వెళ్ళి తన వాళ్ళతో చెప్పినది ఏమిటి? లోతు బయటికి వెళ్ళి తన వాళ్ళతో చెప్పినది ఏమిటి? 15, లోతు తన అల్లుళ్ళ దృష్టిలో ఎలా కనబడ్డాడు? లోతు తన అల్లుళ్ళ దృష్టిలో ఎలా కనబడ్డాడు? 16, దేవదూతలు ఎవరెవరి చేతులు పట్టుకొని బయటికి ఉంచిరి? దేవదూతలు ఎవరెవరి చేతులు పట్టుకొని బయట ఉంచిరి? 17, లోతును అతని భార్య కూతుర్లను దేవదూతలు చెప్పిన హెచ్చరిక ఏమిటి? లోతుకు అతని భార్య కూతుర్లకు దేవదూతలు చెప్పిన హెచ్చరిక ఏమిటి? 18, లోతు దేవదూతలను అడిగినదేమిటి? లోతు దేవదూతలను అడిగినదేమిటి? 19, లోతు తప్పించుకొనుటకు వెళ్ళిన చోటు పేరేమిటి? లోతు తప్పించుకొనుటకు వెళ్ళిన చోటు పేరేమిటి? 20, సోయారు అను పేరునకు అర్థమేమిటి?
సోయారు అను పేరునకు అర్థమేమిటి మూల భాషలో? 21. సొదొమ గొమొర్రాల మీద దేవుడు కురిపించినది ఏమిటి? సొదొమ గొమొర్రాల మీద దేవుడు కురిపించినది ఏమిటి? 22. వెనుదిరిగి చూసిన లోతు భార్య ఏమయ్యింది? వెనుదిరిగి చూసినటువంటి లోతు భార్య ఏమయ్యింది? 23. తెల్లవారినప్పుడు లోతు సొదొమ గొమొర్రాల వైపు చూసినప్పుడు అవి ఎలా కనబడ్డాయి? తెల్లవారినప్పుడు లోతు సొదొమ గొమొర్రాల వైపు చూస్తే అది ఎలా ఉండింది? 24. అగ్నిగంధకములలో నాశనము కాకుండా రక్షింపబడినది ఎంతమంది? అగ్నిగంధకములలో నాశనము కాకుండా రక్షింపబడినది ఎంతమంది? 25. లోతు సోయారు ప్రాంతం నుండి ఎక్కడికి వెళ్ళాడు? లోతు సోయారు ప్రాంతం నుండి ఎక్కడికి వెళ్ళాడు? 26. లోతు పెద్ద కూతురు తన చెల్లితో ఏమని చెప్పింది? లోతు పెద్ద కూతురు తన చెల్లితో చెప్పినది ఏమిటి? 27. పెద్ద కుమార్తె యొక్క కుమారుని పేరేమిటి? పెద్ద కుమార్తె యొక్క కుమారుని పేరేమిటి? 28. చిన్న కుమారుని యొక్క కుమారుని పేరేమిటి? చిన్న కుమార్తె యొక్క కుమారుని పేరేమిటి? చిన్న కుమార్తె యొక్క కుమారుని పేరేమిటి? ప్రియులరా, ఈ ప్రశ్నలకు సమాధానాలు వచ్చే వీడియోలో చూద్దాం. దేవుడు మనందరిని దీవించునుగాక. ఆమేన్.